అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనములు చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపు అయిన మా తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రం. ఈ స్వస్థత దినమందు నీ మూలముగా ఈ లోకములోనికి జన్మించిన మేము నిన్ను కలిగి జీవించే ధన్యకరమైన స్థితి మా ఎల్లరికూ అనుగ్రహించండి. మాలో ఉండకూడనివి తీసివేసి ఉండవలసిన లక్షణములతో నింపి నేను ధరించుకొని నీ లక్షణములను పొందుకొని స్వస్థత పొందగలిగే ఆత్మ ద్వారా జీవింపచేయచ్చు, మనల్ని స్వస్థపరచుచు బలపరచుచు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన స్వాస్థులారా, దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క దీవెన క్రీస్తు ప్రభుని ధరించుకొని ఆయన యందు విశ్వాసముతో స్థిరపడగలిగే ధన్యత నేడు ప్రభు మన జీవితములకు అనుగ్రహింపజేసి మహిమను పొందనుగాక, ఆమేన్. దేవుని యొక్క ప్రియ సాన్నిధ్యములోనికి వచ్చిన ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథములో ఇక్కడ ఒక మాట కనపడుతున్నది. అదేమిటి అనగా, మనం చదువుకున్న వాక్య భాగములో మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. నేడు దినమందు నా వాక్య భాగము క్రీస్తుని ధరించుకొని ఉన్నవారు ఎవరు? ఈ దినమున మనము ప్రభుని ధరించుకొని ప్రభు యందు మేలులు పొందగోరి ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాము. క్రీస్తుని ధరించిన వాడు అనగా క్రీస్తుని వెంబడించిన వాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తును ఆయన యొక్క లక్షణములను పొందుకునేటువంటి వాడు అని అర్థము. క్రైస్తవుడు క్రీస్తుని ధరించుకున్న వారిలో పాపముండదు. క్రీస్తుని ధరించుకున్న వారిలో క్రీస్తు జీవించి ఉంటాడు గనుక ఈ దినమున మనము క్రీస్తు ప్రభుని ధరించి ఉన్నటువంటి వారముగా ఉండాలి. మరి ఏ రీతిగా మనం ధరించుకోవాలి? క్రీస్తులో జన్మించిన వాడు శారీరమైన జన్మ, ఆత్మీయమైన జన్మ రెండు కనపడుతున్నాయి. శారీరకమైనటువంటి జన్మ ఈ లోకములో తల్లి నుండి ప్రాప్తిస్తే, ఆత్మీయమైన పరిశుద్ధమైనటువంటి జన్మ కేవలము క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అనగా, మీరు బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నవారు. గనుక క్రీస్తులో ఎవరైతే బాప్తిస్మము పొందుకొని ఉంటారో వారందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నవారై ఉంటారు. అనగా ఆత్మీయ జీవమును పొందుకొని వారు అని బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. ప్రతి మానవునికి ఆత్మీయ జీవం అనేది కేవలము క్రీస్తు ద్వారానే మనకు ప్రాప్తిస్తూ ఉన్నది. ఎందుకనగా ఆయన ఆత్మీయ మరణమును తీసివేసి జీవ మార్గమును మనకు అనుగ్రహిస్తున్నాడు గనుక మనకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాటన్నిటిలో నుండి మనము విడుదల పొంది పరిశుద్ధులమగుచున్నాము గనుక ఆత్మీయ జీవము ద్వారా శారీరక స్వస్థత అనేది కలుగుతుంది.
కనుక మనలో ఉన్నటువంటి వ్యాధి, మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి బలహీనతలను ప్రభు తీసివేసి ఉన్నాడు. కనుక పాపము తీసివేసి జీవములోనికి మనలను నడిపించి జీవమును నింపుతున్నాడు. కనుక ముందుగా మనము ఎవరిని ధరించుకోవాలంట? క్రీస్తుని ధరించుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువే ముందుగా వ్యాధికి కారణమైనటువంటి పాపాన్ని తీసివేశాడు. తద్వారా వ్యాధి మూలముగా వచ్చే మరణమును కొట్టివేశాడు, లేక ఆపివేశాడు. మొదట ఏం చేశాడంటే ఆయన వ్యాధికి కారణమైన పాపమును తీసివేశాడు. తద్వారా వ్యాధి మూలముగా కలుగు మరణమును ఆయన ఆపివేసి మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక రక్షణ పొందిన ప్రతి వారికి పాప విముక్తి, తద్వారా వ్యాధి మరణము నుండి విముక్తి అనుగ్రహింపబడుతున్నది. గనుక ఈ దినమున దేవుని లక్షణములను ఎవరైతే కలిగి ఉంటారో వారు పాపము నుండి, వ్యాధి బాధల నుండి, ఇరుగు ఇబ్బందుల నుండి, చివరకు మరణము నుండి కూడా ఏం పొందుతారంట? విముక్తి పొందుతారు, లేక విడుదల పొందుతారు. కనుక ఈ దినమున క్రీస్తుని ధరించుకుని ఉన్న వారిలో క్రీస్తు యొక్క లక్షణాలు కలిగిన వారై ఉండాలి. మనము కలిగి ఉన్నామా? ఒక కుమార్తెలో తండ్రి లక్షణాలు ఎలాగున కనిపించునో అలాగే క్రీస్తుని ధరించుకుని ఉన్న ప్రతి వారిలో ఏం కనపడుతుందంట? క్రీస్తు యొక్క లక్షణాలు కనపడాలి. దైవ లక్షణాలు నీలో లేనప్పుడు ప్రభుని నామకార్థముగా ధరించుకుంటున్నావు, కానీ ప్రభు నీలో లేడు. ఈ దినమున దేవుని యొక్క అద్భుతము మన జీవితంలో జరగాలి అంటే మనము దైవ సన్నిధిలో దైవ లక్షణాలను మనము కలిగిన వారమై ఉండాలి. కనుక బైబిల్ గ్రంథములో మనము చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనములో మనం చదువుకుంటే, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని ధరించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. గనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన నీతిమంతుడు. ఎవరైనా ఏమండి? ఏదైనా మనమందరము ఎవరి పిల్లలమని చెప్పుకుంటాం? నీతిమంతుని యొక్క బిడ్డలము. గనుక ఇక్కడ ఏమంటున్నాడనగా ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మొదటిగా నీతి అనే లక్షణమును కలిగిన వారమై ఉండాలి. మన ప్రభు ఎలాంటి వాడంట? నీతిమంతుడు. నీతి జీవితము నీలో కనపడాలి. ప్రభుని ధరించుకుని ఉన్నామని పేరు మాత్రమే ఉంటే సరిపోదు, మనలో ఏముండాలంట? నీతి అనేది ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకమన్నాడు. ఈ లోకములో నీతి వలన ఏమీ పొందకపోవచ్చు, కానీ పరలోకములో మనకు ప్రతిఫలము ప్రభు అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు ఈ లోకములో నీతి ప్రకారముగా నడిస్తే మేమేమీ పొందలేమండి. చాలామంది క్రైస్తవులైన వారు నీతి అనుసరించి మరి నడుస్తున్నారు. బైబిల్ గ్రంథములో మనం చూస్తే పరలోకములో మన యొక్క ప్రతిఫలము ఎక్కడ దొరుకుతుందంట? యాను పరలోకములో పొందుకుంటాం. గనుక బైబిల్ గ్రంథములో మనం చూస్తే దేవుని పిల్లలు నీతిని కలిగిన వారై ఉంటారు. గనుక దేవుని పిల్లలు నీతిని అనుసరించి నీతి జీవితము
నడవవలసిన వారై ఉన్నారు. అది ఇతరులైన వారికి ఆదర్శముగా ఉండాలి. గనుక నీతి రాజ్యములోనికి నిన్ను చేర్చుకునేవాడు నీతిపరుడైనటువంటి మన దేవుడు. గనుక నీతి పరముగా క్రీస్తులో జీవించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హానోకు దేవుని నీతిని అలవర్చుకున్నవాడు. 65 సంవత్సరాలు లోకములో జీవించినప్పటికీ 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. గత కాలంలో ఆరోహణ పండగ దినమందు మనం చెప్పుకొని ఉన్నాం. కనుక హానోకు 300 సంవత్సరాలు దేవునితో ఎలాగు నడిచాడు అనగా నీతి జీవితమును కలిగిన వాడు గనుక నీతి ప్రకారముగానే నడిచినాడు. గనుక నోవాహు కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతిపరుడును నిందారహితుడై ఉన్నాడు. ఈ దినమున క్రీస్తుని ధరించుకున్న ప్రతి వారిలో కూడా నీతిని ధరించుకున్న వారమై ఉండాలి. నీతి లక్షణము కలిగిన వారమై ఉండాలి. గనుక మన నీతి ఎలా ఉన్నది? మరి నేనంటాను, మాట అంటే చాలా కోపం వస్తుందేమో. నిన్నటి దినమనే మనం అందరం ఏం వేస్తామంటే ఓట్లు వేస్తాం. నీతిని లక్షణమును కలిగి నీతి ప్రకారముగా ఓటేసిన వారు ఎంతమంది ఉన్నారు? ధనమునకు, ప్రలోభాలకు, లోకానికి లోబడక దేవుని నీతిని మీద ఆనుకొని దేవుని సన్నిధిలో నమ్మకముగా, నిస్వార్థముగా, నిజాయితీగా ఓటేసిన వారు ఎంతమంది ఉన్నారు? ఏమండి? సంతోషం. గనుక ఈ దినమున నీతిని అనుసరించి మనం నడవలసిన వారమై ఉన్నాము. వ్యర్థమైనటువంటి మరి క్షణము కూడా ఉండనటువంటి ధనభోగ భాగ్యములను ఆశించి కాదు, కానీ దేవుని నీతి ప్రకారముగా మనం నడవలసిన వారమై ఉన్నాం. మీరు ఎవరంటే మేము క్రైస్తవులు అండి. ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. కానీ అందరికంటే ముందు వెతుక్కుంటూ వెళ్ళేది ఎవరు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీతి మనలో జీవించుందా? ఈ దినమున బాప్తిసము పొందిన ప్రతి వారు ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. గనుక క్రీస్తుని ధరించుకుని ఉన్నవారే ఏమై ఉన్నారు? నీతిమంతులై ఉన్నారు. ఎంతమంది నీతిని ధరించుకొని ఉన్నారు? నేనంటాను, మరి మన యొక్క నీతి ఎప్పుడు చెదిరిపోతూ ఉంటుంది. ఏమండి? 100,000 వేలు అయినప్పుడు, 1000 లక్షలు అయినప్పుడు మనకున్న నీతి నిలబడద్దా? అందుకని అంటున్నాడు, నీతి వలన ఈ లోకములు ఏమీ పొందలేకపోవచ్చు, కానీ పరలోకములో నీ ప్రతిఫలము దొరుకును. నీ నీతి ఎక్కడ ఉంటుంది? పరలోకములో ఉంటుంది. దేవుని బిడ్డలారా, క్రీస్తు మూలముగా జన్మించిన వాడు దేని ప్రకారముగా నడుస్తాడంట? నీతి ప్రకారముగా నడుస్తాడు. రెండవదిగా మనం చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుకుంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచెను గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. రెండవదిగా ఏముండదంట? ఏమండి? క్రీస్తు మూలముగా జన్మించిన ప్రతి వానిలో, అనగా దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఎవరి బీజం ఉంటుందంట? ఏమండి? దేవుని బీజము. నేనంటాను, ఏంటో అది? ఏమండి? పరిశుద్ధత. ఏంటంట? దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి మరియను పరిశుద్ధాత్మ కమ్ముకొనగా మరియా గర్భవతి అయి కుమారుని కని ఉన్నది. మన ప్రభువే పరిశుద్ధమైనటువంటి బాలుడు. ఈ దినమున దేవుని మూలముగా అనగా క్రీస్తుని ధరించుకున్న ప్రతి వారిలో ఏ బీజం ఉంటుంది? పరిశుద్ధత అనే బీజము
మనలో ఉండాలి. మనమే నేడు దినాలు ఏ దినాల్లో ఉన్నాం? పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలలో ఉన్నాం. మనలో ఏముండాలి? దేవుని ఆత్మను పొందాలి అంటే పరిశుద్ధత నీలో ఉండాలి. 10 దినాలు వారు మేడగదిలో వారి తమ పాపాలను కడిగి వేసుకొని 10 దినాలు తమ్మును తాము పరిశుద్ధపరచుకొనగా దేవుని ఆత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి వారిలోనికి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నది. నేనంటాను, పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ వస్తుందా? ఏమండి? ఈ దినమున మనలో పరిశుద్ధమనే బీజము లేకపోతే మనం దేవుని వారసులం అవుతామా? దేవుని బిడ్డలారా, ఈ దినమున ఇదిగో దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, అట్టి బీజము కలిగిన వాడే ఏం చేయడంట? పాపము చెయ్యడు. దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయించాలడు. వాడు పాపము చెయ్యడు, పాపము చేయించాలడు గనుక వారిలో ఏమి లేదు? పాపం అనేది లేదు. దేవుని లక్షణాలు అద్దుకుని నూతన జన్మ ఎత్తిన దేవుని పిల్లలమైన మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ప్రభుని ధరించుకున్నవాడు పాపము చేయలేడు గనుక అయ్యగారు అన్నారు, ప్రార్థన చేయవాడు పాపము చేయలేడు, పాపము చేయవాడు ప్రార్థన చేయలేడు. గనుక ప్రార్థననే కంచే నిన్ను రక్షిస్తుంది. దేనిలోనికి వెళ్ళకుండా? పాపములోనికి వెళ్ళకుండా. గనుక అనుదినము దేవుని ధరించుకున్న ప్రతి విశ్వాసి కూడా పాపము జోలికి వెళ్లకుండా ఉండి నిమిత్తము ప్రార్థననే కంచెను అనుదినము వేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలోనికి వచ్చిన నీవు నీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాటిని నీవు తప్పుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యములో నీవు చేరగలవు. నీలో ఉన్న పాపం అంట దేవుని రాజ్యానికంట దూరం చేస్తుందంట, దేవునికి దూరం చేస్తుంది. పాపము నీలో ఉంటే దైవశక్తి నీలోనికి వెళ్ళదు. కనుక దేవుని బిడ్డలారా, మొదటిగా మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆశ ఉంటే సరిపోదు. మనలో ఏముండాలంట? ఏమండి? పరిశుద్ధత పొందుకోవాలి. యాకోబు దేవుని చేత ఆశ్రదింపబడిన వాడే. యాకోబు యొక్క జీవితంలో మరి అబ్రహాముకున్న దీవెనలు, ఇస్సాకుకున్న దీవెనలన్నీ ఎవరి మీదకి వచ్చేసాయి? యాకోబు మీదకి వచ్చాయి. గనుక యాకోబు దీవింపబడిన వాడు అయినప్పటికీ దీవెని యొక్క రుచి చూడలేకపోయాడు. యాకోబుని బట్టి చుట్టూన్న వారందరూ బాగుపడుతున్నారు. యాకోబుని బట్టి తన మామ వృద్ధి పొందాడు, మందలు కలిగిన వాడైపోయాడు. కానీ యాకోబులోనికి ఏం రాలేదు? యాకోబు మీద దీవెన ఉంది కానీ యాకోబు జీవితంలో దీవెన లేదు. ఎప్పుడు వచ్చింది ఆ దీవెన అనగా, యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు యొక్క పని ఏమిటంటే తనలో ఉన్నటువంటి పాపమునంతటిని, మోసకరమైన స్థితి అంతటిని ఏం చేసుకున్నాడు? తీసివేసుకున్నాడంట. అప్పుడు యాకోబులా ఎలా మార్చాడు దేవుడు? ఇశ్రాయేలుగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, చాలామంది బాప్తిస్మము పొందిన పాత పేర్లు పెట్టి పిలువబడుతూ ఉంటారు. బాప్తిసం పొందిన వారి పాత పేరు మార్చబడదు. నేనంటాను, దేవుడే యాకోబుని యాకోబుగా ఉంచాలి కదా, మరి ఇశ్రాయేలుకి ఎందుకు మార్చాడు? ఏమండి? యాకోబు అనగా మోసకరమైన వాడు, ఇశ్రాయేలు అనగా ఆశీర్వదింపబడిన వాడు. గనుక దేవుడే యాకోబు జీవితాన్నే కాదు, యాకోబు పేరును సైతము ఏం చేశాడంట? మార్చివేశాడు. ఇప్పుడు యాకోబు అలా ఎలా కనపడుతున్నాడు?
నూతనమైన జన్మను పొందినటువంటి ఇశ్రాయేలుగా కనపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, పాత మోసకరమైన జీవితం అంతా పోయింది, మోసకరమైన స్థితి అంతా పోయింది. ఇప్పుడే ఇశ్రాయేలుగా వాగ్దాన దేశంలోనికి అడుగు పెడుతున్నాడు, దీవింపబడిన వాడు గనుక యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా ఎక్కడ రండి, లోపలికి రండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం ఆశీర్వదింపడ్డామా లేమా? పరిశుద్ధత నీలో లేకపోతే నీకు ఆశీర్వాదము లేనట్లే. నీవెన్ని చోట్లకు తిరిగినా, ఎన్ని ప్రార్థనలు చేసినా నీ యొక్క దీవెన నీ శిరస్సుపై ఉంటుంది, కానీ నీ జీవితంలోనికి రాదు. రావాలంటే ఏం చేయాలి? నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. నీ ఇంటిలోనికి వెళ్ళాలంటే నీ ఇల్లు ఖాళీ అవ్వాలి. కనుక ఇంటి నిండా సామానం పెట్టుకుని ఇంటిలోనికి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? దేవుని బిడ్డలారా, ఈ దినమన నీ హృదయంలో ఉన్న పాప స్థితిని ఖాళీ చేసుకో. నీ హృదయంలో ఉన్నటువంటి దోషములను తీసివేసుకో. నీ హృదయంలో ఉన్నటువంటి బలహీనతలు యావత్తు అన్నిటినీ తీసివేసుకో. యాకోబు జీవితం మార్చిన దేవుడు నీ జీవితం మార్చడా? ఎవడు మారుస్తాడా లేదా? యాకోబు యొక్క మరి జీవితము మారిపోయి ఇశ్రాయేలుగా మార్చబడిన వాడు నీవు మార్చబడలేవా? ఏమండి, మన ప్రభువే నీ జీవితముని యావత్తు మార్చివేస్తున్నటువంటి వాడు. నీ దుఃఖమును తీసివేస్తున్నాడు, నీ పాపపు స్థితిని తీసివేస్తున్నాడు, నీలో ఉన్న కళంకమును తీసివేస్తున్నాడు. గనుక క్రీస్తు మూలముగా పుట్టినటువంటి వారు ఎలా ఉండాలంట? ఏమంటే పాపము లేని వారిగా ఉండాలి. మొదటిగా క్రీస్తు మూలముగా మూలముగా జన్మించిన వాడే నీతి మార్గములో ఉండాలి, నీతిని అనుసరించాలి. రెండవదిగా ఏమై ఉండాలి? పాపము లేని వారై ఉండాలి. మూడవదిగా 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. గనుక బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును. దేవుని బిడ్డలారా, క్రీస్తు మూలముగా జన్మించిన వారు ఆయన ఆజ్ఞలను గైకొనాలి అని చెప్తున్నాడు. గనుక ప్రభువే ఈ భూలోకములోనికి దిగి వచ్చి ధర్మశాస్త్ర ప్రకారముగా నడిచి మనకు కృపాశాస్త్రమును అనుగ్రహించున్నాడు. 10 ఆజ్ఞల ప్రకారముగా నడిస్తేనే నడిచినట్లు. ప్రభు ఆజ్ఞలనేమి కొట్టివేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ దినమున 9 ఆజ్ఞలు నడిచి ఒక ఆజ్ఞ నడవకపోతేనో, ఏమండి 9 మెట్లు ఎక్కి 10వ మెట్టు ఎక్కలేదనుకోండి, ఎక్కడికి చేరం? ఏమండి, పై అంతస్తులోనికి చేరలేము. 9 మెట్లు ఎక్కి నేను పైకి ఎక్కేసానంటే అవుతుందా? ఏమండి, బస్సు మెట్లు ఒక 4 మెట్లు ఎక్కి నేను బస్సు లోపల చక్కగా కూర్చున్నానంటే అవ్వదు. గనుక బస్సు లోపల కంట నువ్వు ఎక్కవలసినదే. దేవుని బిడ్డలారా, ఈ దినమున 9 ఆజ్ఞలను పాటించి 10 ఆజ్ఞ పాటించకపోయిన ఎడల పరలోక ప్రయాణములోనికి నీవు వెళ్ళలేవు. గనుక బైబిల్ గ్రంథములో మనం చూస్తే దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ఒక జంట కనపడుతున్నారు. లోకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుకుంటే, జకరియా, ఎలిజబెత్తులు వీరే దేవుని యొక్క సకల ఆజ్ఞల ప్రకారముగా నడుచుకొనుచు అని వ్రాయబడింది. ఎలా నడిచారంట? బైబిల్ గ్రంథములో అబ్రహాము, శారా ఆశీర్వదింపబడినటువంటి జంట అయితే, క్రొత్త నిబంధన గ్రంథములో ఆశీర్వదింపబడిన జంట ఎవరు? ఏమన్నా జకరియా,
ఎలిజబెత్తులు. నేనంటాను వారు ఆశీర్వదింపబడిన వారు కనుక మరి స్త్రీలు కనిన వారిలో ఏమండి గొప్ప గనుడు ఎవరంట? స్థానికుడైన యోహాను. దేవుని ఆత్మ పూర్ణుడైనటువంటి వాడు ఎవరైనా యోహాను గనుక ఆజ్ఞల ప్రకారముగా దేవునికి ఇష్టుడై నడుచుట వలన వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండుట వలన నీతి ఆజ్ఞల ప్రకారముగా నడుచుట వలన దేవుని దృష్టికి వారు మరి నీతిమంతులై ఉండుట వలన వారి శ్రేష్టమైన కుమారుని దేవుడు అనుగ్రహించున్నాడు. వారికి ఉన్నటువంటి ప్రతిఫలము ఎవరై ఉన్నారు? శ్రేష్టమైన వాడు. ఈ దినమున నీ జీవితంలో అలాంటి ప్రతిఫలము కావాలా? దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, దేవుని మూలముగా జన్మించిన వాడు దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుచుకొనును. ఈ దినమున దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడవవలసిన వారమై ఉన్నాము. నాలుగోదిగా మనం చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, యాలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవునిని ఎరుగును. చాలండి. ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు ఏం కలిగిన వాడై ఉంటాడంట? ఏమంటే ప్రేమను కలిగిన వాడై ఉంటాడు. ప్రేమ దేవుని మూలముగానే కలుగుచున్నది. నేనంటాను అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ దేవుని యొక్క ప్రేమ. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఏమండి, నీ ఊహ కూడా అందనటువంటి రీతిగా ఆయన ప్రేమ. దేవుని బిడ్డలారా, ఆయన మనలను ప్రేమించిన ప్రేమను బట్టి మన కొరకు ప్రేమ రాజ్యమును స్థాపించాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళిపోతున్నటువంటి ప్రభుని చూస్తూ ఉన్నటువంటి వారితో దేవదూతలైన వారు చెప్తున్నారు ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వచ్చును. దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్ళాడు ఆయన? యోహాను 14లో అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. మనకు స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళుతున్నాడు. ఆయన యొక్క కోరిక ఏమిటనగా, ఆయన మన మీద ఉన్న ప్రేమ ఏమిటంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగన. ఏం కోరుకుంటున్నాడు? ఏమండి, మీరు అక్కడ ఉండండి, నేను ఎక్కడ ఉంటాను అనలేదు ఆయన. ఏమంటున్నాడు? నేనుండు స్థలములో మీరును ఉండులాగన. దేవుని బిడ్డలారా, ప్రేమ రాజ్యమును స్థాపించి ఆ రాజ్యమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమకు సాటనేది లేనే లేదు. దేవుని మూలముగా పుట్టినవాడు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమంటున్నాడు. ఆయన ప్రేమలో మచ్చలేనటువంటిది, డాగులేనటువంటి క్రీస్తు ప్రేమను నీవు కలిగిన వారవై ఉండాలి. దేవుని ప్రేమే నేను ఎక్కడి వరకు నడిపించింది. దేవుని ప్రేమే నిన్ను మార్చివేసేది. ఆయన ప్రేమే నిన్ను స్వస్థపరిచేది. ఆయన ప్రేమే నీ కలిగిన బంధకములన్నిటిలో నుండి నిన్ను లేవనెత్తేది. గనుక ఆయన యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది. దేవుని బిడ్డలారా, ఏదైనా మన ఈ ప్రేమ నిన్ను పరలోకమునకు చేర్చేది. నీ ఆలోచనలలో, నీ పనులలో, నీ బాధలలో ప్రభు యొక్క ప్రేమ అంటే నిన్ను ఆదరించేదై ఉన్నది. ఒక తండ్రికి లేక పుట్టిన కుమారుడు. ఆ కుమారుని అలారుముద్దుగా పెంచుతున్నాడు. ఆ కుమారుని కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఆ కుమారుని బాగా మంచి సౌఖ్యములో మరి ఎంతో ఉన్నతమైన స్థానములో ఉంచాలని మరి తండ్రి రాత్రింపగలు పనిచేయడం ప్రారంభించాడంట. తండ్రి
కుమారుని కొరకు పని చేస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుని కొరకు పని చేస్తుంటే తండ్రిని మరి చూడాలని కుమారుడు లేచేసరికి మరి తండ్రి ఉండడం లేదు. కుమారుడు పరుకునేటప్పటికి తండ్రి వస్తున్నాడు. తండ్రిని చూచి కొన్ని నెలలు అయిపోయినది, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. తండ్రిని చూచి ఒకరోజు ఆ కుమారుని యొక్క జన్మదినము. తల్లి చెప్తుందంట, ఇదిగో నీ యొక్క బర్త్డేకి ఖచ్చితంగా నీ తండ్రిని ఎదుట ఉంటాడు. ఈ కుమారుడు తండ్రి మీద బెంగ పెట్టుకుని ఆ యొక్క జన్మదినం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆ దినం రానే వచ్చింది. కరెక్ట్గా ఆ రోజు ఫారిన్ డెలిగేట్స్తో మరి మీటింగ్ ఉండి ఉదయకాలమే లేచి వెళ్ళిపోయాడు. ఈ యొక్క కుమారుడు లేచి ఇల్లంతా తిరుగుతున్నాడు తండ్రి కోసము. తండ్రి కనపడడం లేదు. తల్లిని అడిగాడంట, ఇదిగో నీ తండ్రి చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాడు, ఇదిగో ఆయన నీ కోసము ఇదిగో చక్కని బట్టలు ఇచ్చాడు, మంచి బొమ్మలు ఇచ్చాడు, నీ కొరకు మంచి గిఫ్ట్ అనేది నీ కొరకు దాచించాడు, ఇవి తీసుకో అని చెప్పి ఇవన్నీ ఇచ్చిందంట. వాటన్నిటిని గెంటేశాడంట, నాకు నా తండ్రి కావాలి. అడిగాడు. తల్లి అన్నదంట, నేను తండ్రి ఇచ్చిన ఇవ్వగలను కానీ తండ్రిని మాత్రం నేను తీసుకుని రాలేను. వెంటనే గబగబా తండ్రి ఇచ్చిన బట్టలతో సిద్ధపడిపోయాడు. గబగబా కింద దిగాడు. కారు ఎక్కి కార్ డ్రైవర్ని అన్నాడంట, నా తండ్రి ఉన్న ఆఫీస్కి పోనీ అన్నాడంట. తండ్రి యొక్క ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తిన్నగా ఆ మీటింగ్ ఉన్న హాల్లోనికి వెళ్ళిపోయి ఆ యొక్క తలుపులు తెరిచి ఆ తండ్రిని మరి తదేతదంగా మరి చూస్తూ ఉన్నాడంట. ఈ కుమారుడు తనివి తీరా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి పనిలో ఉండి తలెత్తి చూసేటప్పటికి ఎదురుగున్న కుమారుడు ఉన్నాడు. కాసేపట్లో ఫారిన్ డెలిగేట్స్తో మీటింగు. తండ్రికి చాలా కోపం వచ్చింది. ఇదేంటి, ఇది ఆఫీస్ టైమింగ్స్లో నువ్వు వచ్చావు, ఇదిగో పలానా డెలిగేట్స్తో నాకు పని ఉంది, ఇదిగో ఈ దినమంతా ఆ యొక్క పనిలోనే ఉండాలి, నేను రాలేనని చెప్పాను కదా, నీకు కావలసినవి బట్టలు ఇచ్చాను, కొనుక్కోవడానికి సొమ్ము ఇచ్చాను, మరి నీకు బొమ్మలు ఇచ్చాను, అనేక గిఫ్ట్లన్నీ నీకు ఇచ్చాను, నీ ఎదురు పెట్టాను కదా, ఇంకెందుకు వచ్చావు అని అడిగాడంట. అప్పుడు కుమారుడి దగ్గరికి వచ్చి అడిగాడంట, నాకు ఈ బట్టలు ఈ గిఫ్ట్లు ఇవేమీ వద్దు, ఒక ముద్దు ఇవి చాలన్నాడంట. ఏమన్నాడు, ఒక ముద్దు నాకు ఇవి, నాకు ఒక ముద్దు పెట్టు, ఎందుకనగా నీ ముద్దు కోసము నేను ఎంత దూరం పరిగెడొచ్చాను. ఎప్పుడైతే తండ్రి ఆ యొక్క మాటకు నిర్గాంతపోయి వెంటనే కుమారుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని పిఏతో అన్నాడంట, ఈరోజు ఉన్నవన్నీ క్యాన్సిల్ చేసాయి, ఫారిన్ డెలిగేట్స్ ఉన్నా వారిని హోటల్లో పెట్టి రేపు రమ్మను, కానీ ఈరోజు ఏది నాకు ముఖ్యము కాదు, నా కుమారుని కన్నా ఏది నాకు ముఖ్యము కాదు. ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం మనము దేవునికి ముద్దు వచ్చే వారముగా ఉన్నామా? దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేమని ముద్దును పెట్టుకునే వారమై ఉన్నామా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో మనము ఒకరినొకడు ప్రేమించుచున్నాము, ఏలయనగా ప్రేమ ఎవరి వలన పుట్టింది? దేవుని వలన పుట్టినది. నేనంటాను, దేవుని వలన ప్రేమను పొందుకున్న మనము దేవుని ప్రేమించడం మానివేసి లోకంలో ఉన్న అక్కర్లేనివన్నీ ప్రేమిస్తున్నాము. ఈ రోజుండి రేపు నాశనం అయిపోయాయి. లెప్తకాలం ఉండేవి, వీటన్నిటిని మనము ప్రేమించి అసలైన ప్రేమను మనము దూరం చేసుకుంటున్నామేమో. దేవుని బిడ్డలారా, ఏదైనా మన దేవుని ప్రేమను మనము కలిగిన వారమై నడవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఇదేనా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ యొక్క మరి దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ప్రేమను కలిగిన వాడై ఉంటాడు.
ఐదవదిగా 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యేసే క్రీస్తు అయ్యున్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని మూలముగా పుట్టినవాడు నమ్మకము కలిగిన వారై ఉండాలి. ఏముండాలి? ఎవరు నమ్మాలి? ఏమండి? దేవుని తప్ప అందరూ నమ్ముతాం మనం. వ్యర్థమైన మాటలు, నిలకడలేని మాటలు, లోకములో మరి తాత్కాలికమైన మాటలను నమ్ముతున్నాము. కానీ నాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి దేవుని వాక్యమును మనము నమ్మలేకపోతున్నాం. మనుషులను నమ్ముతున్నాము, మనుషులు తయారు చేసే వస్తువులను నమ్ముతున్నాం, మనమే సమస్తమును నమ్ముతున్నాము. కానీ దేవుని మాత్రం మనము నమ్మడం లేదేమో. విశ్వాసముతో దేవుని వైపుకి తిరిగి ప్రార్థించినప్పుడు సమస్త కార్యములు జరుగునని నమ్మాలి. ఇదేనా మన నీ నమ్మిక ఎవరి యందు ఉంచాలి? ఏమండి? దేవుని యందు ఉంచాలి. గనుకని ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరి వలన? ఏమండి? క్రీస్తు యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలననే. దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము లేకపోతే దేవుని కుమారులమై ఉంటామా? బైబిల్ గ్రంథములో మోషేను గురించి దేవుడు అంటున్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గనుక దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో మనం చదువుకుంటే, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు. చాలండి. ఎవరిని పిలిచినవాడు? ఎవడు మనల్ని పిలిచినవాడు? ఎవరు? ఏమండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక ఆయన యందు ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. ప్రభు అని నమ్మకమైన వాడని నామము కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 19:11 ఉంటుంది, చదవద్దు. కానీ మరి ఏం కనపడుతుందనగా ఆయన ఎలాంటి వాడు? నమ్మకమైనటువంటి వాడు. ఈ దినమున నమ్మకమైనటువంటి ప్రభు వైపుకు చూడవలసిన వారమై ఉన్నాము. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున దైవ సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఇదిగో నమ్మకమైన వాడును సత్యవంతుడునను నామము కలిగిన వాడు ఎవరంటే మన ప్రభు. గనుక శ్రమలు వచ్చినా నీవు దేవునిని విడవనేటువంటి నమ్మకము కలిగిన వాడిగా ఉండాలి. ఒక చిన్న శోధన రాగానే మొదట మనకు పోయేది ఏంటంటే నమ్మకమే. కనుక బైబిల్ గ్రంథములు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. వెంటనే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. నేనంటాను, మరి పొట్టుగుడ్డు వారితో దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమనగానే ప్రభు అంటున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే వారు పెట్టిన పెట్టుబడి ఏంటి? నమ్మకమే. కనుక ప్రభు అంటున్నాడు, మరి నా వలన ఈ యొక్క సూచక్రియలు జరగడం లేదు, మీ నమ్మిక చొప్పున మీకు. ఏమండి? వారికి ఉన్న నమ్మిక ఏంటి? ఏమండి? వారికి ఉన్న నమ్మకం ఏంటి? యేసు ప్రభువే ప్రతి వాటిని బాగు చేయను. వారి నమ్మకం ఏం చేసిందంట? ఏమండి? ప్రభుని స్వస్థపరిచింది. నేను బాగు చేశానని చెప్పడం లేదు. మీ నమ్మకం ఏదైతే ఉందో మీ నమ్మిక చొప్పునది జరుగునుగాక. ఈ దినమున ఏ నమ్మికతో మీరు వచ్చి ఉన్నారు? మనుషులు నమ్ముతున్నారా? స్థలమును నమ్ముతున్నారా? దేవుని నమ్ముతున్నారా? ఏమండి? దేవునిని నీవు సంపూర్ణముగా నమ్మినప్పుడు మీ నమ్మిక చొప్పున మీకేం జరుగుతుందంట? సమస్త కార్యములు జరుగుతుంది. గనుక అయ్యగారు అన్నారు, నమ్మకమును పోగొట్టుకోకండి. ప్రభు అంటున్నారు, నమ్మిక మాత్రమే ఉంచుము.
దేవుని బిడ్డలారా, ఈ దినమున మన నమ్మిక ఏవై ఉన్నారు? ప్రభు అయి ఉన్నారు. గనుక ఈ దినమున క్రీస్తు మూలముగా మరి జన్మించినటువంటి మనము ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా క్రీస్తుని ధరించుకుని మనము ఏ రీతిగా ఉండాలో ఈ దినమున 5 లక్షణములను మనం చెప్పుకున్నాం. 1, నీతిని కలిగి ఉండుట. 2వదిగా పరిశుద్ధత కలిగి ఉండుట. 3వదిగా ఆజ్ఞల ప్రకారముగా నడుచుకొనుట. 4వదిగా దేవుని ప్రేమను మనము కలిగి ఉండుట. 5వదిగా దేవుని యందు నమ్మిక ఉంచుట. ఇంకా చాలా ఉన్నాయి కానీ తర్వాత చెప్పుకుందాం. గనుక దేవుని లక్షణాలను మనము కలిగిన వారమై ఉంటేనే ఎవరిని ధరించుకున్నట్టు? క్రీస్తుని ధరించుకున్నట్టు. గనుక అలాంటి వారు ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు విని ఆలకించి నెరవేర్పును అనుగ్రహించేవాడై ఉన్నాడు. అట్టి ధన్యత నేడు ప్రభు మనందరి జీవితములకు అనుగ్రహింపజేసి మహిమను పొందునుగాక. మోకరించుకుందాము. దయానిధివైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. క్రీస్తు మూలముగా జన్మించిన వాడు, క్రీస్తుని ధరించుకుని ఉన్నవాడు ఎటు రీతిగా ఉండాలో ఇంతవరకు నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడిన తండ్రి, నీ లక్షణములను మేము కలిగి నీ ఆజ్ఞల ప్రకారముగా నడుచుకొనొచ్చు నీతి జీవితమును కలిగి నీతి రాజ్యములోనికి అడిగిడి ధన్యత మా ఎల్లరికీ అనుగ్రహింపచేయండి. మా బలహీనతలను మమ్మల్ని విమోచింపజేయండి. అద్భుత కార్యములు జరిగింపచేయండి నాయన. విన్న వాక్యము ప్రతి వారి హృదయములో ఫలింపును దయచేసి మహిమను పొందమని వాక్యమై మా మధ్యకు దిగి వచ్చి మమ్మల్ని బలపరిచిన, ఆదరింపజేసిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.